స్టాక్స్ అయితే చూసేద్దాము. మనం ఇంతకు ముందు డిస్కషన్ చేసుకున్న స్టాక్‌లో మనకి మిగిలిపోయింది బెల్ స్టాక్ మిగిలింది. సో, దీని మీద కాన్సంట్రేషన్ అయితే చేయండి. మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే బెల్ స్టాక్‌లో ఎగ్జాక్ట్‌గా ఇది ఒక సపోర్ట్ రేంజ్ నుంచి మొమెంటమ్ చేస్తుంది అండ్ డబుల్ బాటమ్ ఫార్మ్ చేసింది. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే ఈ క్యాండిల్‌లో ఇక్కడ డబుల్ బాటమ్ ఫార్మ్ చేస్తూ మొమెంటమ్ వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి కూడా మన టార్గెట్ అయితే ఇదైతే అవుతుంది. ఇది ఆల్ టైమ్ హై పాయింట్ అనుకుంటాను బెల్కి. ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వేషన్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా ఇది ఆల్ టైమ్ హై పాయింట్ 435 అనేది. సో అక్కడ నుంచి కూడా ఫస్ట్ టార్గెట్ అయితే అవుతుంది. ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ తీసుకొని ఎంట్రీ అయితే తీసుకోండి. సో బెల్ స్టాక్ని కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి టీడీ పవర్ స్టాక్. ఎగ్జాక్ట్గా ఈ స్టాక్ మనకి ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చినప్పుడే మనం డిస్కషన్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా డిస్కషన్ అయితే చేశాము. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఈ లెవెల్ క్రాస్ అయిపోయింది అని అంటే ఇమీడియట్గా మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇది ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మనం ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళడమే, అంతేకాని ఇక్కడ వరకు మనకు 5% మన 10% మీ రిస్క్ అండ్ రివార్డ్ని బట్టి మీరు అబ్జర్వేషన్ అయితే చేసుకోండి. అండ్ ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి డీసీబీ బ్యాంక్ కూడా అంతే. మీరు ఇక్కడ ఈ చార్ట్లో మనం అబ్జర్వేషన్ చేసింది ఏంటి అని అంటే ఎగ్జాక్ట్గా ఇది ఒక రేంజ్లో స్ట్రక్ అయిపోయి ఉంది. స్ట్రక్ అయిన రేంజ్ నుంచి ఒక్కసారిగా బ్రేక్అవుట్ విత్ హ్యూజ్ వాల్యూమ్తో వచ్చింది. అండ్ ఇక్కడ ఆర్ఎస్ఐ అండ్ మనం వాల్యూమ్ కూడా చూస్తే ఇంతకు ముందుతో పోలిస్తే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఈ క్యాండిల్ నుంచి. అంటే 20 అక్టోబర్ నుంచి కూడా ఈ స్టాక్లో మొమెంటం అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి కూడా మనకి టార్గెట్ అబౌవ్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. సో ఇక్కడ వరకు మనం మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ రేంజ్ నుంచి ఇక్కడ వరకు అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా 20% మూవ్ అనేది మనకి ఇక్కడ నుంచి అయితే ఉంది. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ స్టాక్. ఈ స్టాక్ కూడా ఒక రేంజ్లో స్టక్ అయిపోయి రెసిస్టెన్స్ని బ్రేక్ అయింది ఎగ్జాక్ట్గా అక్టోబర్ 30. అక్కడి నుంచి కూడా మనకి ఒకటే రేంజ్లో ఇలా కన్సాలిడేషన్ అవుతూ క్యాండిల్స్ క్లోజ్ అవుతున్నాయి. అండ్ మనం ఫ్రైడే క్యాండిల్ని అబ్జర్వేషన్ చేసినట్టయితే 7th నవంబర్ అక్కడి నుంచి కూడా బ్రేక్అవుట్ వచ్చి వాల్యూమ్ అండ్ ఆర్ఎస్ఐ కూడా ఓకే. కాబట్టి ఇక్కడ నుంచి అబోవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అదొక మనం ఫస్ట్ టార్గెట్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకి 9% నియర్లీగా టార్గెట్ అయితే ఉంది. సో మనం ఎంతార్ టెక్ స్టాక్ని కూడా అబ్జర్వేషన్ చేయండి. మనం డిస్కషన్ చేసుకున్న పోయిన వీక్లో కూడా బెల్ అండ్ ఎంతార్ టెక్ ఈ రెండు స్టాక్స్ కూడా మనకి మార్కెట్ నెగిటివ్ ఉండడం వల్ల మన లెవెల్స్ని క్రాస్ చేసి వెళ్ళలేదు. సో వీటిని కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని అబ్జర్వేషన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.